చేసి వారు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్ని కుట్రలను కూడా మురళీ గారు ఇప్పుడు బయట పెట్టడం జరిగింది. మేమైతే మురళీ గారికి ఏమి పొదుగుకు లేనిది ఇది 15 రోజులు 20 రోజుల నుంచి అని చెప్పేసేసి అని అనిపించింది. కానీ మురళీ గారిలో రైతుల కోసం ఒక పట్టుదల, ఒక సమస్య కోసం దాన్ని పోరాటం చేసి దాన్ని విజయం సాధించేదాకా వారిలో ఉన్నటువంటి పట్టుదల చూస్తే, ఈ విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా వారు చేసే దాంట్లో న్యాయం ఉంది, అలా అందరూ చెయ్యాలని చెప్పేసేసి నాకు అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంటలు ఎప్పుడైతే వస్తున్నాయో మద్దతు ధర ప్రకటిస్తారు పైకి, అవి కొనుగోలు మాత్రం దళారులను పెడతారు ఈ కూటమి ప్రభుత్వంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు కానీ కార్యకర్తలు కానీ రైతుల కోసం ఉద్యమించండి, రైతుకు మద్దతు ధర వచ్చేటట్లుగా చేయండి, మీ ప్రాంతాలలో మీకు ఎటువంటి పంటలైతే పండుతాయో ఆ రైతుకు అండగా నిలవండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానికోసం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఏంటిది పోలీసు వ్యవస్థ? చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ పాలనలో చట్టం నడుస్తుందా? ఇదే మామిళ్ళపల్లిలో, ఎందుకంటే నేను సీన్ గురించే చెప్తాను, ఇవన్నీ పంటల గురించి అంతా అన్న చెప్పారు. ఇదే మామిళ్ళపల్లిలో అదేమంటే 144 పెట్టామంటారు, 30 యాక్ట్ అంటారు. 144 పెట్టారా డీజీపీ గారు? 144 పెట్టారా మామిళ్ళపల్లిలో? 144 పెడితే మీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఆ చట్ట పరిధిలో 144 అంటే 3-4 కంటే ఎక్కువగా బజార్లో ఉండొద్దు, గుమ్ముకూడొద్దు, ఇదని నేను అనుకుంటున్నా. నేను అప్పుడు కదా మీరు దాన్ని వాళ్ళకు వచ్చి చెప్పాలి. సభలు సమావేశాలు లేకపోతే దానికి సంబంధించింది చెప్పాలా? సభలకు రావట్లా, బజార్లో గుమ్మిగూడట్లా. మురళీ గారి ఇంటికి పోతున్నాం, పరామర్శకి వెళ్తున్నాము, పెళ్లికి వెళ్తున్నాము, లేకపోతే ఇంకొక కార్యక్రమానికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్తున్నాం, కారులో ఉండే వాళ్ళని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మామిళ్ళపల్లిలో 144 ఉంటే తొట్టెంపూడిలో ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎంత నీచానికి దిగజారారు అసలు పోలీసులు. మాకంటే ప్రజలకంటే చట్టం తెలియదు. పోలీస్ అధికారులకు చెప్తున్నా, పోలీస్ అధికారుల్లో చట్టాన్ని తప్పి ప్రవర్తించేటువంటి వాళ్ళకి చెప్తున్నా, మాకంటే చట్టం తెలియదు, కామన్ ప్రజలకైతే చట్టం తెలియదు. మమ్మల్ని మీరు చట్ట పరిధిలో ఉంచేటట్టుగా చేయాల్సినటువంటి పోలీసులు, మీకు తెలుసు కదా చట్టం. 144 అంటే ఏంటనేది తెలుసు. 144 అంటే అంబటి మురళి గారి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి బెడ్రూమ్లో ఉన్న జూపూడి ప్రభాకర్ గారిని ఎత్తుకి వెళ్ళడమా? అంబటి మురళి గారి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జూపూడి ప్రభాకర్ గారిని ఇంట్లో బెడ్రూమ్లో ఉండేదని పోలీసులు లాక్కొని వెళ్ళడం 144? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? అక్కడ మీరు వచ్చి చేసేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. కొంతమంది తప్పుడు పోలీసులు ఈ చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని చెప్పేసి చెప్తున్నా, దీన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నా. మా పీఠమోహన్ గారిని రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. వారు అంబటి మురళి గారి ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు లాక్కొని వెళ్ళి నెట్టారని చెప్తున్నారు, లాక్కోలేరని చెప్తున్నారు, మేడ మీద పెట్టి కొట్టారని చెప్పేసి చెప్తున్నా, రిబ్స్ కేసి గుద్దారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన చెప్పుకోలేకపోతున్నారు. రాత్రి పక్కకు తిరిగి పడుకోలేకపోయానని చెప్పేసి చెప్తున్నారు. మీ పొన్నూరు సిఐ కృష్ణయ్య, ఏం మాట్లాడావు నువ్వు? నిన్న ఏం చేస్తున్నావు నువ్వు? ఒక ఇన్ఛార్జిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని, ఒక బీసీ సమన్వయకర్తని,
ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తని మెడ మీద గుద్దుతావా, ఏయ్ అని మాట్లాడతావా? మొన్న జోగి రమేష్ గారు బీసీకి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్, ఆయన్ని కాలుతో తంతావా నువ్వు? ఏం మనిషివా, ఆఫీసర్వా, లేకపోతే పసుపు చొక్కా వేసుకొని తిరుగుతున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నువ్వు తీసుకొని వెళ్ళావు పోలీస్ స్టేషన్కి, ఏమైనా నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళావా? కారులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తావు, 144 లేదు, చట్టం మళ్ళీ గురించి చెప్తావు. సరే తీసుకొని వెళ్ళావు పోలీస్ స్టేషన్కి, తీసుకొని వెళ్తే నేను ఆయన తీసుకొని వెళ్ళారు కదా అని వీడియోలు చూసేస్తే ఆ కొట్టడాన్ని చూసి నాకు ఏంటిది ఇంత దుర్మార్గంగా ఉంది ఏందని చెప్పేసి అడావుడిగా వెళ్ళేసి సరే తీసుకొని వద్దామని చెప్పేసి ఆయనకి పరామర్శిద్దామని చెప్పేసి వెళ్ళాం. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేశారు. నోటీస్ అప్పటికప్పుడు తయారు చేసేసి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే తప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నా, పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు మీరని చెప్పేసి చెప్తున్నా. చాలామంది నీతివంతులు ఉన్నారు పోలీసు వ్యవస్థలో అని చెప్తున్నా. వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్న ఇటువంటి తప్పుడు పోలీసులకి చెప్పండి, నువ్వు నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ వ్యాన్లోకి ఎందుకు ఎక్కిస్తారు? నువ్వు నోటీస్ ఇచ్చావు, నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు నాకు పని అయిపోయింది, పోలీసులకి నాకు పేటామోహన్ గారికి సంబంధం లేదు, వెళ్తారు ఆయన కారులో ఆయన వెళ్తారు, మళ్ళీ పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తున్నారు. నాకు అనుమానం వచ్చింది, ఇటువంటి తప్పుడు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తారో అని చెప్పేసి పోయి అడగడం మొదలుపెట్టాను. ఏమండి మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి అడిగితే వారి ఇంటికి తీసుకొని వెళ్తున్నామన్నారు. ఇంటికి తీసేటప్పుడు మీ కారు ఎందుకు? మా కారు ఉంది కదా, మా ఇంటికి మేము వెళ్తాం కదా, మీరెందుకంటే మీరు మాకు అడ్డగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైనా ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు, ఒక మనిషిని నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ రక్త సంబంధీకులకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ రక్త సంబంధీకులు లేకపోతే పార్టీ వాళ్ళు ఉన్నారు, పార్టీ క్యాడర్కి తెలియపరచాలా? మరి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది. పార్టీ కార్యకర్తను నేను, నాకు సంబంధించినటువంటి సమన్వయకర్తను మీరు తీసుకెళ్తున్నట్టు తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది, చెప్పాల్సిన అవసరం మీకుంది ఖచ్చితంగా. నా స్టేషన్లో నువ్వేందని అంటున్నాడు కృష్ణయ్య సిఐ, నా స్టేషన్ ఇది, నువ్వేందని అన్నాడు. 2 ఏళ్ళు రేపు లేదు ఎల్లుండి తీసేస్తాను నేను, నీ స్టేషన్ ఏటి ఉండదు. ఆ స్టేషన్కి ఎప్పుడున్నా ఎక్కడున్నా నువ్వెక్కడున్నా నేను అక్కడికి వచ్చేటువంటి కార్యకర్తల కోసం కానీ ఎవరికి సమస్య మీద వచ్చేటువంటి హక్కు నాకుంది. కానీ నా దగ్గరికి నా ఇంటికి రావాలంటే నీవు చట్టం పరిధిలోనే రావాలని చెప్పి అక్కడే అతని చట్ట పరిధిలో రావాలి నా దగ్గరికి. పోలీస్ స్టేషన్కి నేను రావడానికి నాకు ఆయన అనుమతి ఏం అవసరం లే, నాకు హక్కు ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళే హక్కు ఉంది. లేదంటే చెప్పమానండి మీ పోలీసు బాసులను అడగండి. మరి అడిగితే అడ్డగించారని చెప్పేసి చెప్తారు. మరలా ఆయన తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు, తోసేసేస్తున్నారు. ఇష్టం ఏ అని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడితే ఏం మాట్లాడతారు, ఒరే అంటే ఒరే అని మాట్లాడతాడు, బూతులు మాట్లాడుతున్నాడు. సంస్కారం కాబట్టి బూతులు మాట్లాడొద్దని చెప్పా. నీ అంతు తేలుస్తానని చెప్పేసి చెప్తున్నాడు. నీ అంతు తేలుస్తావనంటే అర్థం ఏంటి? సరే ఈయన లోపల కూర్చోబెట్టారు కాబట్టి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే ఒక బెటాలియన్ని పిలిచారు. వరికుటి అశోక్ బాబు, వీడొక దళితుడు, వీడొక ఎస్సీ వాడు, వీడిని ఎట్ట తీసుకెళ్ళినా బాధ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఎస్సీలన్నా బీసీలన్నా అన్న చెప్తా ఉన్నారు ఇప్పుడు, కాపు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అన్న. ఎందుకంటే వీళ్ళని